ఖమ్మం అంబేద్కర్ సెంటర్ నుంచి పోస్ట్ ఆఫీస్ వరకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, భూదాన్ బాధితుల నిజ నిర్ధారణ కమిటీ ఐక్యవేదిక ర్యాలీ నిర్వహించింది. భూదాన్ భూమిలో కూల్చిన ఇంటికి అదే స్థలంలో ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. ఇదే అంశంపై రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, తెలంగాణ గవర్నర్, సీఎం రేవంత్ రెడ్డికి ఉత్తరాలు రాశామని తెలిపారు. మంత్రులు, అధికారుల ఆస్తులను జప్తు చేసి భూదాన్ నిర్వసితులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారం ప్రతినిధి సాంబా అందిస్తారు. భూదాన్ భూముల్లో ఇండ్లు కూల్చి దాదాపు 4 నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేకపోవడంతో భూదాన్ బాధితులంతా రోడ్డెక్కారు. కేవలం 200-300 మందికే ఇండ్లు ఇచ్చి మిగతా వాళ్ళందరినీ అన్యాయం చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోస్ట్ కార్డు ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. భారత రాజ్యాంగ స్ఫూర్తిగా తీసుకొని భారత రాష్ట్రపతి నుంచి మొదలుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు, అట్లాగే ఏఐసిసి కీలక నేత రాహుల్ గాంధీ, కాబోయే భారత ప్రధాని అని చెప్పుకుంటున్నటువంటి రాహుల్ గాంధీ కూడా ఉత్తరాలు రాసేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. ఈ బాధితులంతా మనతో పాటు ఉన్నారు. లీడ్ చేస్తున్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ చేసే నాయకులు ఉన్నారు. రాంబాబు గారు, ఇంత నిర్దాక్షిణ్యంగా ఇల్లు కూల్చినటువంటి ప్రభుత్వం తిరిగి కట్టడం లేదు. ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తారు? ముందుగా ఇది భారత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం సార్. ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా ఇల్లు కూర్చోవడం అనేది భారత రాజ్యాంగానికి విరుద్ధం. ఇంకొకటి, 15 సంవత్సరాల మంచి నివాసం ఉంటున్నటువంటి పేదలకు ఆ యొక్క పట్టాన్ని రెగ్యులేట్ చేయకుండా ఇల్లు కూర్చోడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది రాష్ట్రపతికి విన్నవించుకుంటున్నాం. రాష్ట్రపతి దగ్గర మేము ఒకటే చెప్పదలుచుకున్నామండి. రాష్ట్రపతి గారిని ఇల్లు అడగట్లేదు మేము. ఈ మంత్రులని తక్షణమే రిమూవ్ చేయమంటున్నాం. వాళ్ళని బర్తరఫ్ చేయాలంటున్నాం. గవర్నర్ గారు అన్ని కలిసాము ఆల్రెడీ. గవర్నర్ గారు ఈ స్థానిక మంత్రుల యొక్క ఆస్తులను జప్తు చేసి వీళ్ళకి నష్టపరిహారాన్ని గవర్నర్ గారు కలిసాం. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, వాళ్ళని శిక్షించాలి. మాకు తక్షణమే 100 గజాల్లో వెలుగుమట్లలో ఇల్లు నిర్మించి ఇవ్వాలని కూడా కోరుతున్నాం సార్. బాధితులు మనతో పాటు ఉన్నారు. బాధితులు ఉన్నారు. కృష్ణారావు గారు, మీ ఇల్లు కూలగొట్టారు, 4 నెలలు కావస్తుంది. ఇప్పటి వరకు మీరు కాళ్ళు అరిగేలాగా తిరుగుతున్నారు. కలెక్టర్ కావచ్చు, మిగతా అధికారులు, మంత్రులు ఏమంటున్నారు? సార్, ఎంత దారుణం అంటే సార్ ఆల్రెడీ ఏమైందంటే 311 మంది ప్రకటించిన తర్వాత ఆర్టీఓ గారు ఇదే అంబేద్కర్ భవన్లో మీకు ప్రతి ఒక్కరికి మీకు ఇల్లు వస్తాయి, మీరు అంబేద్కర్ భవన్ వదిలిపెట్టి ఖాళీ చేసి వెళ్ళిపోండి, మీ బంధువుల దగ్గర ఉండండి, మీ పల్లెటూరుకి వెళ్ళిపోండి అని చెప్పిన ఆర్టీఓ గారు ఇడిపోయారండి. 4 నెలలు కావస్తుంది. ఇంతమటికి రోడ్ల మీద వదిలిపెట్టారు మమ్మల్ని. ఏం సమాధానం చెప్పరు. పొంగులేటి గారిని ఆఫీస్కి వెళ్తే వెలుగుమట్లు అయిపోయిందిగా అంటున్నారు. ఎంత బాధాకరం విషయం సార్ ఇది. అందుకే సార్ 4 నెలలు పూర్తవుతుంది, ఎవరు ఏ సమాధానం చెప్పట్లేదు. మా దగ్గర ఓపిక అయిపోయింది. అందుకే మేము ఈ ఉత్తరాలు ఎవరెవరికి ఇస్తున్నాం మీరు చూశారు కదా. ప్రధానమంత్రి గారికి, రాహుల్ గాంధీ గారికి, రాష్ట్రపతి గారికి, ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, గవర్నర్ గారికి, అందరికీ ఉత్తరాలు రాస్తున్నాం. ఈ ఉత్తరాల ద్వారా కనీసం పెద్దలకి మా మీద జాలి దయ కలిగి ఏమన్నా మాకు ఇల్లు ఇచ్చే అవకాశం ఉంటుందని భావిస్తున్నా సార్, ఆశిస్తున్నాం. ఇదంతా పూర్తిగా రాజ్యాంగ పరంగా చేస్తున్నాం. ఎవరికి ఎటువంటి ఇబ్బంది పెట్టాం. 4 నెలల నుంచి చూస్తున్నా, నిన్ను తినట్లేదు, రోజు రోడ్డెక్కి ధర్నా చేస్తున్నావు, కానీ ప్రభుత్వం కరుణించట్లేదు. నీ ఇల్లు కూలగొట్టినటువంటి రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్తావు? రేవంత్ రెడ్డి గారు మా ఇల్లు కూలగొట్టిందే ఖాయం, కానీ ఇంతవారికి మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక్కరొచ్చి మమ్మల్ని సహకరించలేదు. మా ఇండ్ల గురించి, మా గురించి ఒక్కనాడన్నా సహాయం చేయలే. వీళ్ళు తిన్నరా, పన్నరా, రోడ్డు మీద పన్నరా, లేకుంటే బస్ స్టాండ్లో పన్నరా, ఎక్కడ పండుకున్నారు, ఏడ తిన్నారు, ఏడ పన్నరా అని మమ్మల్ని ఇంతవరకు సహకరించలేదు. మేము జనాభా లెక్కలు లేమా, లేకుంటే మేము మనసు లెక్క కనబడతలేమా, లేకుంటే మా మీద గింతగా కనకరించకుండా మేము వేసిన ఓట్లు గెలిచి మీరు ముఖ్యమంత్రి అయ్యి మీకు ఎట్లా నిద్ర వస్తుంది? అదే మీ తల్లికి, మీ చెల్లెకు, నీ బిడ్డకు, నీ భార్యకు మాకు వచ్చిన కష్టం వస్తే మీరు అట్లనే ఉంటారా? మీ కంటి మీద గులికి ఎట్లా వస్తుంది? మీకు ఎట్లా నిద్ర పోతుంది? మీరు ఎట్లా అన్నం తినబుద్ధి అవుతుంది? మాకు ఈ కష్టాన్ని మీరు తక్షణమే చూసి మా ఇండ్లు మాకు మా 100 గజాలలో ఇల్లు కట్టియాలి. అవి వచ్చే కట్టించేదాకా మేము వదలం. నిద్ర వచ్చేదాకా మేము చచ్చేదాకా కంతకైతే మిమ్మల్ని సీటు దించైనా కానీ మేము ఊదాన గుట్టెక్కుతాం. చెప్పండి తల్లి, 4 నెలలు అయింది, 200 మందికి ఇచ్చారు, మిగిలిన వాళ్ళకి ఇవ్వట్లేరు. మీ డిమాండ్ ఏంటి ప్రభుత్వానికి? మొత్తం 729 మాత్రం ప్రభుత్వమే ఇస్తాను ఒప్పుకుంది సార్, కానీ ఇంకా 311 మాత్రమే ఇచ్చింది. అంటే మమ్మల్ని ఇంకా 418 మాత్రం రోడ్డు మీదే ఉంచింది. కానీ మాకు ఈ 418కి ఇంకా ఇవ్వకపోతే మేము చావటానికైనా సిద్ధంగా ఉన్నాం. మాకు ఇప్పుడు మేము ఎంత ఇబ్బంది పడుతున్నామో మాకు తెలుసు. అంటే అదే ఇప్పుడు వాళ్ళ పిల్లలు, అంటే వాళ్ళ పిల్లలు, పెళ్ళం, వాళ్ళందరూ రోడ్డు మీద ఉంటే వాళ్ళకి ఆ బాధ అనేది ఏదో తెలిసింది. మేము అలాంటి బిడ్డలమే కదా, అక్కలు చెల్లెల్లాగే ఉన్నాం కదా. మమ్మల్ని ఎందుకు, మాకు జాలి, దయ, కరుణ అనేది ఏమీ లేకుండా మా ఇల్లులు 4 గంటలకు కూలిపోయడం జరిగింది. కానీ ఇప్పుడు మేము
ఉద్యమం చేయడం జరుగుతుంది, అందరికి లెటర్స్ వేయడం జరుగుతుంది. ఎవరైతే మా ఇల్లు కూల్చారో మంత్రులు, మా ఇల్లు కట్టి 100 గజాలు ఇచ్చి ఆ 100 గజాల్లో మాకు ఇల్లు కట్టియకపోతే వాళ్ళకి ఖచ్చితంగా ఉరిశిక్ష చేయాలని మేము చెప్తున్నాం. ఇయ్యని ఎడల ఖచ్చితంగా వాళ్ళకు ఉరిశిక్ష పడాలని చెప్తున్నాం. మేము మా ఉద్యమం ఇల్లు ఇవ్వకపోతే ఇంకా రాష్ట్రపతి దగ్గరికి కూడా ఇదే ఉద్యమం స్టార్ట్ చేస్తామని మేము కోరుకుంటున్నాం. ఇగో మనం ఒకసారి చూడొచ్చు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు లేఖ రాశారు. దాంతోపాటు భారత ప్రధానమంత్రికి అట్లాగే భారత రాష్ట్రపతికి కూడా వాళ్ళు ఉత్తరాలు రాస్తున్నారు. అట్లాగే రాష్ట్ర గవర్నర్తో పాటు రాహుల్ గాంధీ కూడా ఉత్తరాలు రాస్తున్నారు. న్యాయమైన డిమాండ్ 729 ఇండ్లు కూలగొట్టారు, కేవలం 311 మందికి ఇచ్చారు, మిగిలినటువంటి దాదాపు 500 మందికి ఇవ్వలేదు. అమ్మ, మీరు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆకలితో అలమటిస్తున్నారు, భూదాన్ భూముల్లో ఇల్లు కట్టేయాలని డిమాండ్ చేస్తున్నారు, కానీ ప్రభుత్వం స్పందించలేదు. ఏం డిమాండ్ చేస్తున్నారు తల్లి ప్రభుత్వాన్ని? మాకు ఇల్లు కూల్చి దాదాపుగా 4 నెలలు అవుతుంది సార్. ఫిబ్రవరి 24, 2026 ఇల్లు కూల్చారు. ఇల్లు కూల్చి కనీసం కూడా ఎలా ఉన్నారు ఏంటి అనేది కూడా పట్టించుకోవట్లా. మేము ఎక్కడుంటున్నాము, ఏం తింటున్నాము, ఏందని లేదు. 3 నెలల బట్టి మేము కనీసం పనికి కూడా పోకుండా మా బాధ్యత ప్రకారం మేము నిజమైన అర్హులను గుర్తించును చర్య తీసుకోకపోగా మళ్ళీ మమ్మల్ని అసలు ఏం చేయొద్దు, ధర్నా చేయదు, పర్మిషన్ లేకుండా ఎంత మంది దగ్గరకు తిరిగినా కానీ మమ్మల్ని అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. ఏ అధికారులు కూడా మా దగ్గర రాలేదు, మమ్మల్ని పట్టించుకోలేదు కాబట్టి మేము ఇంత దాకా వచ్చాము. కనీసం రాష్ట్రపతి గారు కానీ, మంత్రి కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, ఇంకా గవర్నర్ గారు వీళ్ళందరి కోసం మేము మా బాధలు వాళ్ళకన్నా అర్థమైతే ఏమోనని చెప్పేసి ఈ ఉత్తరాల కార్యక్రమం ద్వారా వాళ్ళకి తెలియజేయాలని మా బాధను వెళ్ళబోసుకుంటున్నాం సార్. మీరైనా మమ్మల్ని అర్థం చేసుకోండి, మా బాధను వినండి. మా పిల్లలు మేము ఎక్కడుంటున్నాం, ఏం తింటున్నాం, రెంట్లు కట్టలేక పని లేక నా బాధలు పడుతున్నాం సార్. మాకు 100 గజాల్లో అక్కడ ఇల్లు నిర్మించాలని మా డిమాండ్ సార్. దయచేసి మాకు ఇల్లు ఇచ్చి మాకు ఇల్లు నిర్మించాలని వేడుకుంటున్నాం సార్, మీకు దయచేసి. కొన్ని వందల మంది దాదాపు ఇక్కడ ధర్నాలో పాల్గొంటున్నారు. గత 4 నెలలుగా వీళ్ళంతా కూడా గూడు చెదిరిన పక్షుల్లాగా ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఆశతో ఎదురు చూస్తున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులను ట్రాన్స్ఫర్ చేశారు, అట్లాగే ఉన్నటువంటి ఇళ్లను కొలగొట్టి వెళ్ళగొట్టారు. కానీ ఇప్పటి వరకు ఎవరికి ఇండ్లు కేటాయించలేదు. కేవలం 311 మందికి మాత్రమే స్థలాలు కేటాయిస్తున్నట్టుగా అప్పుడు చెప్పారు, పట్టాలు అందజేశారు. ఆ తర్వాత ఈ ప్రక్రియ మొత్తం నిలిచిపోవడంతో అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం పట్టించుకోకపోవడాన్ని, మంత్రులు పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ వీళ్ళందరూ కూడా నిరసన కార్యక్రమం దిగారు. భారత రాజ్యాంగాన్ని అట్లాగే భారత త్రివర్ణ పతాకాన్ని చేతపట్టుకొని ఈ నిరసన కార్యక్రమం కొనసాగిస్తున్నారు. మొత్తం దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి వ్యక్తులందరికీ కూడా నిరసన తెలియజేయడం ద్వారా, ఉత్తరాలు రాయడం ద్వారా తమ యొక్క గోడును వెలిబుచ్చుకునేటువంటి కార్యక్రమానికి భూదాన్ భూములు సంబంధించినటువంటి బాధితులు ఇవాళ ప్రయత్నం చేస్తున్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి తమకు ఇండ్లు ఇవ్వడంతో పాటు ఈ దారుణానికి ఒడిగట్టినటువంటి అధికారులను సస్పెండ్ చేయాలి, మంత్రులను బర్తరఫ్ చేయాలనేటువంటి డిమాండ్తో ఇవాళ ఎస్టీ ఎస్టీ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో వెలుగుమట్లకు సంబంధించినటువంటి భూదాన్ భూముల నిర్వాసితులు ఖమ్మంలో పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తున్నారు. ఓవర్ టు స్టూడియో.